విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరి ఓం. ప్రేక్షక మహాశైలారా, భాగవతంలో తదుపరి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి మేము కన్యాకుమారి దివ్యక్షేత్రానికి వెళ్ళడం జరిగింది. ఆ కన్యాకుమారిలో వివేకానంద రూప్ అనేటువంటిది అక్కడ ఉన్నది. అది ఒక పడవ మీద ఆ వివేకానంద గట్టుకి వెళ్ళడం జరిగింది. ఆ వివేకానంద గట్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ సముద్రపు అలలు ఆ గట్టుని తాకుతూ ఉన్నాయి. ఆ తాకుతూ ఉంటే ఆ యొక్క తాకినప్పుడు అవి తెల్లని పాలు నురుగులాగా ఉన్నాయన్నమాట. అప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ ఇదే క్షీరసాగరం అని మామూలు సాగరాన్ని క్షీరసాగరంగా ఎందుకు వర్ణించారు అనేటువంటిది నాకు అర్థమైంది. ఉద్ధృతమైనటువంటి అలలతో అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఆ సముద్రం తెల్లగా పాలవలే ఉంటుంది. అలాగే నీళ్లు పాలులాగా ఒక్కోసారి మనకి కనబడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎత్తైన జలపాతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జలపాతం నుంచి జాలువారుతున్నటువంటి నీళ్లు కూడా తెల్లగా పాలు వలె ఉంటాయి. అందుచేత క్షీరసాగరం అంటే నీళ్ల సముద్రాన్ని పాల సముద్రంగా అభివర్ణించి ఉండవచ్చు అని నా అభిప్రాయం నాకు అనిపిస్తుంది. అప్పుడు దేవతలందరికీ ఏమనిపించిందంటే, మనం చేసినటువంటి తప్పుల వల్ల మనం శిక్ష అనుభవిస్తూ ఉన్నాము. ఈ శిక్షను, ఈ బాధల్ని నివారించుకోవడానికి ఆ శ్రీహరి చెప్పినటువంటి ఉపాయాన్ని అనుసరించి మనం రాక్షసులతో స్నేహంగా మెలిగినట్లయితే, ఆ పరమాత్మ చెప్పినట్లు క్షీరసాగరాన్ని మధించినట్లయితే మనకి అమృతం లభిస్తుంది. మొన్న ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, క్షీరసాగరం అంటే మన మనస్సు. అలాగే రాక్షసులు, దేవతలు అంటే, రాక్షసులంటే మనలోని చెడ్డ గుణాలు, దేవతలంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు. మందర పర్వతం అంటే మనకున్నటువంటి బుద్ధి, అహంకారం అంటే మనకున్నటువంటి ఆ మందర పర్వతానికి చుట్టినటువంటి తాడే మన అహంకారం. మన అహంకారానికి అంతు లేదన్నమాట. ఇలా మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఈ కథ మనకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఇది కేవలం మనకు సంబంధించిన కథే గాని ఇది వేరే కాదు. ఎంత చెడ్డవాడైనా వాడిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి. ఎంత మంచివాడైనా వాడిలో కొన్ని చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. అంచేత ఈ దేవతలు, రాక్షసులు అంటే మంచి గుణాలు, చెడ్డ గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ ఆ చెడ్డ గుణాలని మనం నిరోధించుకొని మంచి గుణాలని పెంపొందించుకోవడమే క్షీరసాగర మథనం. ఎప్పుడైతే మనం మంచి గుణాలని అభివృద్ధి చేసుకుని మనం ఉంటామో అప్పుడు మన యొక్క జీవితం అమృత తుల్యం అవుతుంది. మంచి గుణాలని ఆచరిస్తూ ఉంటే ఏమవుతుంది, మనకి అమృతం లభిస్తుంది. అమృతం అంటే ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపాన్ని మనం పొందగలుగుతాం. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి మనం ఈ మంచి గుణాలని, చెడ్డ గుణాలని క్షీరసాగర మథనంలాగా మన బుద్ధితో చిలకరించి మంచిని మనం ఆచరించినట్లయితే మనకి ఎల్లప్పుడూ ఆనందం లభిస్తుంది అనేటువంటి అర్థం కూడా ఈ క్షీరసాగర మథనం అనేటువంటి కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అప్పుడు దేవతలందరూ కూడా రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తి ఉన్నటువంటి స్థానానికి అందరూ కూడా గుమిగూడి వెళుతూ ఉన్నారు. బలిచక్రవర్తి రాజ్యాన్ని సమావేశపరుస్తూ చక్కగా సుభిష్టంగా పరిపాలిస్తూ ఉన్నాడు. 14 లోకాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. ఆఖరికి స్వర్గము, ఇంద్రుడు అందరూ కూడా ఆయన అధీనంలో ఉండవలసి వచ్చింది. ఆ దేవతలందరూ గుమిగూడి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే రాక్షసులందరూ అంటున్నారట, ఓ బలిచక్రవర్తి, మన మీదకు దండయాత్రకు వస్తున్నారు, మేము వెళ్లి ఆయుధాలతో వాళ్ళని ఎదిరిస్తాం, వాళ్ళని సంహరిస్తాం అని అంటూ ఉండగా ప్రక్కన ఉన్నటువంటి రాక్షసులను బలిచక్రవర్తి తెలివిగలవాడు కాబట్టి, నాయన మీరేం కంగారు పడకండి, వాళ్ళు వచ్చేది మన మీదకి యుద్ధానికి కాదు,
మొన్న తిన్నటువంటి దెబ్బలకి భయపడి వారు రావట్లేదు. పైగా వాళ్ళు తెల్ల జెండా ఊపుకుంటూ వస్తున్నారు. అంటే మనతో సంధి చేసుకోవడానికో మనతో సామరస్యంగా మాట్లాడడానికో వస్తున్నారు తప్ప మన మీదకి యుద్ధానికి మటుకు కాదు. మీరు కంగారు పడకండి. ఒకవేళ అంతగా మన మీద దాడి చేస్తే మనలో వీరాధి వీరులు ఉన్నారు కదా, అప్పటికప్పుడు వాళ్ళని ఎదిరించవచ్చు. మీరు అలా ఉండండి అనగానే దేవతలందరూ కూడా ఆ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి, అయ్యా బలిచక్రవర్తి, మీకు నమస్కారం అని నమస్కారాలు తెలుపుతూ మంచి మంచి మాటలతో స్నేహం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ బలిచక్రవర్తితో దేవతలు ఇలా అంటున్నారు. ఓ బలిచక్రవర్తి, మీరు మేము అన్నదమ్ములం, మీరు మేము కలిసి ఉండాలి గాని దెబ్బలాడుకోవడం వల్ల మనకి ఇరువురికి నష్టమే గాని క్షేమమేమీ లేదు. మొన్న దెబ్బలాట్లో మొన్న జరిగినటువంటి దేవదానవ సంగ్రామంలో మా వాళ్ళు కొంతమంది చనిపోయారు, మీ వాళ్ళు కొంతమంది చనిపోయారు. ఇలా పోరు నష్టము పొందు లాభం. అంటే దెబ్బలాట అనేది, యుద్ధము అనేటువంటిది ఎప్పుడు నష్టాన్నే ఇస్తుంది గాని సుఖాన్ని ఇవ్వదు. అందుచేత ఇక్కడి నుంచి మనమందరం స్నేహంగా ఉందాం, మీకు నచ్చినట్లుగానే మేము కూడా నడుచుకుంటాం అని ఇలా దేవతలందరూ ఆ బలిచక్రవర్తికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉన్నారట. కయ్యంబు సేయనుల్లక నెయ్యంబున నతులు పెట్టి నిర్జర నికరం కయ్యంబులు సేయనుల్లక నెయ్యంబున నతులు పెట్టి నిర్జర నికరం బియ్యప్పనములు పెట్టుచు తీయంబున కొల్చె బలిని దేవద్వేషి బియ్యప్పనములు పెట్టుచు తీయంబున గొల్చె బలిని దేవద్వేష కయ్యంబు సేయనుల్లక. దెబ్బలాట పెట్టుకోవడం వల్ల మనకి ఇరువురికి నష్టమే ఉంటుందయ్యా. అందుచేత మనం ఇరువురు కూడా స్నేహంగా ఉండి ఇంకా మంచి మంచివి పనులు సాధించవచ్చు. మీరు సుఖంగా ఉంటారు, మేము సుఖంగా ఉంటాం. మీతోటి స్నేహం చేయాలనే ఉద్దేశ్యంతో మేము వచ్చాం. మీరు ఓ బలిచక్రవర్తి, మీరే సర్వానికి కూడా మీరే ప్రభువులు. మీరు ఏం చెబితే అది మేం చేస్తాం అని బియ్యప్పనములు వెట్టుచు తీయంబున గొల్చె బలిని దేవద్వేషిన్ తీయగా మాటలు చెప్తూ వాళ్ళతో స్నేహం చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో దేవతలందరూ కూడా ఆ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి తీయగా మాట్లాడుతున్నారట. అందుచేతనే ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉంది. అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెమై ఉండుటెల్ల కొదవుగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. మేము దేవతలం, మేము చాలా గొప్పవాళ్ళం అనేటువంటి అహంకారం వల్ల ఇప్పుడు బాగా బలిష్టంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బలిచక్రవర్తి రాక్షసులు కాబట్టి వాళ్ళతోటి సఖ్యంగా ఉండడమే క్షేమదాయకం గాని వాళ్లతో విరోధం పెంచుకున్నట్లయితే అంతా నష్టమే జరుగుతుంది అని చెప్పి గ్రహించినటువంటి దేవతలందరూ కూడా తీయగా ఆ దేవతలని మాటలు కలుపుతూ ఇలా అంటున్నాడు. దేవేంద్రుడు ఆ బలిచక్రవర్తితో ఇలా అంటున్నాడు. ఓ బలిచక్రవర్తి, మీకు ఒక రహస్యం చెప్తాం. ఈ రోజునే మేము శ్రీహరి దగ్గరికి వెళ్లి తెలుసుకుని వచ్చాం. క్షీరసాగరాన్ని మనం మధించినట్లయితే అందులో అద్భుతమైనటువంటి సంపద ఉన్నదట. చాలా అద్భుతమైన, చాలా విలువైనటువంటి సంపద ఆ క్షీరసాగరంలో ఉందట. పాల సముద్రంలో అద్భుతమైనటువంటి సంపద ఉన్నది. అది మందర పర్వతం చేత చిలికినట్లయితే అందులో అద్భుతమైనటువంటి సంపదలు మనకు వస్తాయి. ఆ సంపదలన్నీ వాటితో మనం హాయిగా సుఖంగా బ్రతకవచ్చు. ఆ వచ్చినటువంటి సంపదలను మేము చెరిసగం సమానంగా పంచుకుంటే మీరు క్షేమంగా ఉంటారు, మేము క్షేమంగా ఉంటాం. అందున శ్రీహరి చెప్పిన దాన్ని బట్టి అద్భుతమైనటువంటి వస్తువులే కాదు, అందులో అమృతం కూడా లభిస్తుంది. అమృతం తాగితే మనం అందరం కూడా అమరులమైపోతాం. అందుచేత అలాంటి అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఎనలేనటువంటి వెలలేనటువంటి అమృతాన్ని సాధించడానికి మేము కలిసినట్లయితే సాధించగలుగుతాం. అది మీ ఒక్కరి వల్ల కాదు, మా ఒక్కరి వల్ల కాదు. అంచేత ఐకమత్యమే బలం అనేటువంటి సూత్రంతో మేము కలిసి ఆ క్షీరసాగరాన్ని మధించినట్లయితే
అందులో అమృతం పుడుతుంది. ఆ అమృతం వల్ల మీరు మేము కూడా అమరులమవుతాం. ఇది శ్రీహరి గారు మాకు చెప్పినటువంటి ఉపాయము. ఇప్పుడు మనం అందరం కూడా సఖ్యంగా ఉంటే ఎంతో లాభాన్ని పొందుతాం అని దేవేంద్రుడు బలిచక్రవర్తితో చెప్పారు. అప్పుడు బలిచక్రవర్తి, మీరు చెప్పింది బాగానే ఉంది, మేము సఖ్యంగా ఉండడానికి మేము సిద్ధమే, మేము ఎప్పుడూ కూడా మీ మీద ద్వేషం మాకు లేదు, సఖ్యంగా ఉంటే అందరికీ లాభమే, అందుచేత సఖ్యంగానే ఉందాం. కానీ ఈ పాల సముద్రాన్ని చిలకడం అనేటువంటిది మా గురువు గారైనటువంటి శుక్రాచార్యులు వారికి తెలియపరిచి మరలా 2 రోజుల తర్వాత మీరు రండి, దాని యొక్క విషయాన్ని మా గురువు గారితో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం అని బలిచక్రవర్తి దేవేంద్రుడు చెప్పగా వాళ్ళు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అప్పుడు బలిచక్రవర్తి గురువు గారైనటువంటి శుక్రాచార్యుల దగ్గరికి వెళ్లి పాదాలకు నమస్కారం చేసి, అయ్యా గురువుగారు, ఇలా దేవతలు వచ్చారు, వారి యొక్క సందేశాన్ని మాకు వినిపించారు. ఏమిటంటే క్షీర సముద్రం అనేటువంటిది ఉన్నది, దానిని మందర పర్వతంతో చిలికినట్లయితే అద్భుతమైనటువంటి సంపద అందులో ఉన్నదట. అది మనం రాక్షసులు దేవతలు ఇలా దెబ్బలాడుకోకుండా సఖ్యంగా చిలికినట్లయితే ఆ అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఇరువురం పొందవచ్చు కదా అని వారు సంధిగా వచ్చి మాతో విన్నవించారు. మీరు మీ ఆజ్ఞ ఏమైతే సెలవైతే అందుకు మీ అంగీకారాన్ని తెలపవలసిందిగా ప్రార్థిస్తున్నాం అని బలిచక్రవర్తి గురువు గారిని ఎంతో వినయంగా అడగడం జరిగింది. శుక్రాచార్యుల వద్ద సంజీవిని విద్య ఉన్నది. అంటే ఎవరైనా చనిపోతే వెంటనే వాళ్ళని బ్రతికించేటువంటి సంజీవిని విద్య శుక్రాచార్యుల వద్ద ఉన్నది. అందుచేత శుక్రాచార్యులు అన్నారు, మనకి అమృతంతో పని ఉన్నది, మన వాళ్ళు ఎవరైనా చనిపోయినట్లయితే నేను బ్రతికిస్తున్నాను కదా అని శుక్రాచార్యులు వారు చెప్పడం జరిగింది. అందుకు బలిచక్రవర్తి, అయ్యా గురువు గారు, మీరు చెప్పింది సబబుగానే ఉన్నది, కానీ మీ దగ్గర ఉన్నటువంటి విద్య నేర్చుకునేటువంటి శక్తి మాలో ఎవ్వరికీ లేదు. అందుచేత ఈ విద్య మీ దగ్గరే ఉంటే మీకేదైనా ఉపాయం జరిగితే మిమ్మల్ని బ్రతికించుకునేటువంటి విద్య మాకు కావాలి కదా. అందుచేత పాల సముద్రాన్ని చిలికినట్లయితే అమృతం వస్తుంది కాబట్టి అది మనం అందరం స్వీకరించి అందరూ అమరులవుతే బాగుంటుందని నా ఉద్దేశం అని బలిచక్రవర్తి సవినయంగా శుక్రాచార్యులకి మనవి చేయడంతో శుక్రాచార్యుల వారు దివ్య దృష్టితో చూశారు. పాల సముద్రము దాన్ని మందరపర్వతంతో చిలకడము, దానిలోంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు నిజమా అబద్ధమా అని తెలుసుకుని ఆయన దివ్య దృష్టితో తెలుసుకుని, శ్రీహరి ఎప్పుడూ కూడా నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు, అయితే అలాగే చేయండి, మీరు దేవతలతో సఖ్యంగా ఉండండి, పాల సముద్రాన్ని చిలకండి అని గురువు గారు అనుమతి ఇచ్చారు. చూశారా, గురువు గారి అనుమతి తీసుకుని ఈ రాక్షసులు ముందుకు వెళ్లడం వల్ల వీళ్ళకి అపజయం అనేటువంటిదే లేదు. అందుచేత గురుదేవో భవ అన్నారు. గురువు గారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం కాబట్టి గురువు గారు చెప్పినట్లు ఎవరైతే వింటారో వారు ఉన్నత పదానికి వెళుతూ ఉంటారు. అందుచేత గురువు గారిని అనుసరించడం వల్ల వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ తరువాత రాక్షస కృత్యాలు చేయడం వల్ల మళ్లీ వారు అధఃపాతాళానికి వెళ్లవలసినటువంటి అవస్థ కూడా వస్తుంది. అందుచేత శుక్రాచార్యులు వారు క్షీరసాగర మథనానికి ఒప్పుకున్నారు. ఆ తరువాత 2 రోజుల తర్వాత మళ్లీ సమావేశమై దేవతలందరూ మళ్లీ రావడం జరిగింది. అంతటా దేవతలు రాక్షసులు కూడా పాల సముద్రాన్ని చిలకడానికి ఇష్టపడ్డారు. ఇష్టపడి ఆ మందర పర్వతాన్ని ముందు తీసుకొచ్చి పాల సముద్రం మధ్యలో ఉంచాలి. ఆ మందర పర్వతం ఉన్నదేమో ఒక చోట, పాల సముద్రం ఉన్నది వేరొక చోట. దాన్ని తీసుకురావడానికి దేవతలు రాక్షసులు అందరూ కూడా పలుగులు పారలు పట్టుకొని ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్లారు. ఆ మందర పర్వతం అంటే పెద్దగా నిలువుగా నిటారుగా ఉన్నది, ఒక తాడి చెట్టు రూపంలో ఉన్నది ఆ పర్వతం. ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, చైనాలో చూడండి, యూట్యూబ్ లో అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఇలా స్తంభంలాగా దాదాపు ఒక 200-300 అడుగులు, ఒక 1000 అడుగులు బారు ఉన్నటువంటి పర్వతాలు ఇప్పటికీ మనం చైనా దేశంలో మనం చూడవచ్చు. అవి అప్పుడు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ మందర పర్వతం ఎలా ఉన్నదయ్యా అంటే బారుగా నిఠారుగా కొన్ని యోజనాలు పొడవుగా ఉన్నటువంటిది ఆ మందర పర్వతం. దాని యొక్క మొదలు
చుట్టూ కూడా ఈ రాక్షసులు దేవతలు తవ్వడం మొదలుపెట్టారు. బాగా తవ్వి దాన్ని ఇరగ్గొట్టి దాన్ని తీసుకొచ్చి సముద్రంలో మధ్యలో ఉంచాలి అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం. అలా చుట్టూ తవ్వుతూ ఉండగా కొంతసేపు తవ్వేటప్పటికి ఆ మందర పర్వతం బరువుగా ఒక పక్కకు ఇలాగా ఒరిగిపోయింది. ఒరిగిపోయి కొంతమంది జనం మీద పడిపోయింది. కొంతమంది రాక్షసులు, కొంతమంది దేవతలు కూడా చనిపోవడం జరిగింది. ఆ మందర పర్వతం అలా ఒరిగిపోయేటప్పటికి అంత బరువుగల పర్వతాన్ని ఎలా తీసుకురావాలి ఏమిటి అని వాళ్ళు భయభ్రాంతులతో శ్రీహరిని ప్రార్థించారన్నమాట. మందరము మోవనోపమి అందరిపై బడి అదియు అతిశోద్యముగా మందరము మోవనోపమి అందరిపై బడి అదియు అతిశోద్యముగా కొందరు నేలంగలసిరి కొందరు నుగ్గైరి చనిరి కొందరు భీతిన్ కొందరు నేలంగలసిరి కొందరు నుగ్గైరి చనిరి కొందరు భీతిన్. ఆ మందర పర్వతం ఎప్పుడైతే అలా తవ్వుతూ ఉంటే అలా పక్కకి ఒరిగిపోయిందో దాని కింద పడి కొందరు నేలం గలసిరి కొంతమంది చచ్చిపోయారు, కొందరు నుగ్గైరి కొంతమందికి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, ఒళ్ళంతా పచ్చడైపోయింది కొంతమందికి, చనిరి కొందరు భీతిన్ కొంతమంది భయంతో దూరంగా పరిగెట్టేశారట. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరికొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరలా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భాగవతంలోని అద్భుతమైనటువంటి పద్యాలు పోతన గారు ఎంతో చక్కగా భక్తిభావంతో రచించారు. ఈ భాగవతాన్ని విన్నట్లయితే మనందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అందుచేత 2 రోజులకు ఒకసారి టెలికాస్ట్ అయ్యేటువంటి ఈ భాగవతాన్ని తప్పనిసరిగా అందరూ వినవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.